హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ గాడిద జోస్యం. ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సువర్ణా నది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరువాత జాతకాలు రాయటంలో అంతటి వాడు లేడని అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమక్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోష్యానికి తిరుగు ఉండేది కాదు. క్రమక్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడైనాడు. పంటలొచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లల్లో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒకవేడు ఆయన ఈ విధంగా తన గ్రామంలో వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్పిచ్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశాడు. మధ్యాహ్న భోజనం అయ్యాక ఒక్క కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు. బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్లుంది, త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేం అన్నాడు. చేర్పిస్తాను, ఇప్పుడేం తొందర వచ్చిందిరా అన్నాడు సిద్ధాంతి గారు. తొందర కాకేమండి, ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు చాకలి ఆదుర్దగా. సిద్ధాంతి గారు నవ్వి, నీ జోష్యం అఘోరించినట్లే ఉంది, ఈ కార్తెలో వానలే ఉండవు కదరా, తుఫాను రావటమేమిటి అన్నాడు. ఆకాశంలో చూడు, ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడా ఒక్క మబ్బు తునక లేదు, మంద మారుతంగా వీస్తున్నది, తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు రోయ్ అన్నాడు. మీ మంచి కోరే చెబుతున్నా, కార్తెల సంగతి నేనెరుగను, కానీ ఇంకో 2 ఘడియలలో తుఫాను రావటం మటుకు నిజం. వెంటనే బళ్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి రప్పించుకోండి, లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ చాకలి తన గాడిదను అదిలించి తన దారి ముందుకు సాగిపోయాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని కలియజూశాడు. పడమటగా చిటికిన వేలంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయు వేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడినట్లయిపోయింది. పెద్ద పెద్ద మాలులను కూకటి వేళ్లతో సహా పెకిలించగల హోరుగాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమయ్యింది. సిద్ధాంతి గారికి ఏమి చేయాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే ఏమీ నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీలు లేదు గనుక సిద్ధాంతి గారు చాకలి మాట లక్ష్య పెట్టలేదు. అన్నట్టు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డాడు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి, ఒరేయ్ చాకలి, నువ్వు చెప్పినట్లే చిత్రంగా వానొచ్చిందే, నీకు తప్పగా జోస్యం తెలిసే ఉండాలి, ఎవరి దగ్గర నేర్చుకున్నావు రోయ్ అని అడిగారు. మరెవరినో బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది, దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు, ఇంకో 3-4 ఘడియల్లో వాన రాబోతుందనంగా దాని వంటి మీదున్న రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది. తర్వాత తోకను ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది. దాని జోష్యానికి తిరుగులేదు బాబు అన్నాడు చాకలి. సిద్ధాంతి వెళ్ళిపోతూ, ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా, ఇవాళ జరిగిన సంగతి ఎవ్వరికి చెప్పకు, నా పరువు కాస్తా పోతుంది అని చాకలిని బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి అందరికీ తెలిసింది. సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.